అమ్మో ట్రేడ్ నాక్ రన్స్ ని తప్పించుకుంది. ఇప్పుడు ఎల్డోగోస్ మ్యాక్స్ ఓవర్ గ్రోత్ ని వాడింది. మ్యాచ్ ఇక ముగిసింది. నెస్సా మరో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇందులో నుండి తను బయటపడుతుందా? సర్లే, ఈరోజు మ్యాచ్ చాలా పోటాపోటీగా జరిగింది. ఇంకా నాకు ఇవి కనిపించాయి. చూస్తుంటే నువ్వు చేస్తున్న మోడలింగ్ పని చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయినా కానీ జిమ్ లీడర్ ఇంకా పాపులర్ మోడల్గా ఉన్నావు కనుక నిన్ను నువ్వు బిజీగా ఉంచుకోవాలి. మీరన్నదానికి అర్థమేంటి చైర్మన్? అయ్యయ్యో, దాంట్లో పెద్దగా ఏం లేదు. అదేంటంటే ఖచ్చితంగా నువ్వు ఎంత ఎత్తు ఎదగాలి అనేది నీ చేతిలోనే ఉంటుంది. ఏంటి నువ్వు దీనికి ఏమంటావు? మోడలింగ్ మానేయాలని ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. నిజంగా నువ్వెక్కువగా ఆలోచిస్తున్నావేమో. అలాంటిదేం లేదు. ఏ పరిస్థితుల్లోనైనా నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే ముఖ్యం. నెస్సా రెడీయా? ఓకే గుడ్. నెక్స్ట్ వాటర్ టైప్ పోకేమాన్లతో షూట్ చేద్దాం. నేను ఇంతకు ముందు ఇక్కడికి వచ్చాను. నెస్సా, పడిపోతావు, జాగ్రత్త. దెబ్బ తగిలిందా? మీ వాళ్ళు ఏడిపించారా? కానీ నమ్మకం వదులుకోకు. పరిణామం చెంది వాళ్ళకి చూపించు. హే, నువ్వు పెద్దయ్యాక నీ పైన కూర్చోబెట్టుకుని తీసుకెళ్తావా? మనం కలిసి స్విమ్ చేద్దాం. నెస్సా, నువ్వు ఆ పోకెమాన్స్ తో ఎంతో అద్భుతంగా చేస్తున్నావు. నువ్వు నిజంగా ఒక వాటర్ టైప్ జిమ్ లీడర్వి. డైరెక్టర్, చుట్టుపక్కల పోకేమాన్లే లేవు. ఏమన్నావు? పోకెమాన్లు లేవా? ఇప్పుడు మనం షూటింగ్ ఎలా ఫినిష్ చేయాలి? నెస్సా, అసలు ఏంటది? వెంటనే కెమెరా తీసుకొనిరా. ఓ హే నెస్సా, నీ కొత్త కమర్షియల్ ని ఇప్పుడే చూశాను. అదే నువ్వు మైలోటెక్ తో చేసింది. నిజంగా అది అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అవును, నేను కూడా అడవిలో మైలటెక్ని చూడడం ఇదే మొదటిసారి. అది చాలా అందంగా ఉంది. మైలోటెక్ గురించి అయితే అందరూ దాని అందం గురించే మాట్లాడుతూ ఉంటారు. కానీ అది కూడా ఒక శక్తివంతమైన పోకెమానే. అప్పుడే నేను అనుకున్నాను, నువ్వు కూడా మైలోటెక్ లానే అవ్వాలి నెస్సా. హే, నువ్వు పెద్దయ్యాక నీ పైన కూర్చోబెట్టుకుని తీసుకెళ్తావా? మనం కలిసి స్విమ్ చేద్దాం. నేను రావచ్చా? మీకేం కావాలి? చైర్మన్ ప్రస్తుతం బయటికి వెళ్లారు. ఆయనకి చెప్పండి, నేను పైకి ఎదగాలనుకుంటున్నాను. ఒక జిమ్ లీడర్గా, ఇంకా ఒక మోడల్గా.
నేను వెళ్ళొస్తాను. మర్చిపోయాను, ఇంకో విషయం, నేను ఈరోజు మ్యాచ్ గెలుస్తాను. ఓ హాయ్ మిస్, ఏంటి నువ్వు వచ్చిన పని అప్పుడే అయిపోయిందా? మీరు నన్ను కొద్దిగా స్టేడియంకి తీసుకెళ్తారా?